హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఆ సందేశంలో ఏం చెప్పబోతున్నారంటే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను తల్లి, రానున్న రాజయోగం 7 జన్మల అదృష్టం, ఈ రహస్యం చూడగానే వినమ్మా అని చెప్పేసి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? బాబాగారు ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే మన జీవితంలో రాబోయే రాజయోగం 7 జన్మల అదృష్టం అని బాబాగారు అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది మన జీవితానికి ఉపయోగకరమైనటువంటి సందేశం అనేది చెప్పాలి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకున్నారో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథను వినాల్సిందే. అనగనగా ఒక నైనిక అరణ్యం. ఆ అరణ్యంలో శంబాల అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడికి కోరిన రూపం ధరించే ఒక విలువైన మంత్రశక్తి ఉన్నది. అప్పటికే అతను 1000 సంవత్సరాలు భూమిపై జీవించిన అతడికి ఆ రాక్షస జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలి అనుకుంటాడు. కానీ ఎలా చావాలో అతడికి అర్థం కాదు. అప్పుడు ఆ రాక్షసుడు మనసులో ఇలా అనుకుంటాడు, అబ్బా, ఎంతకాలం ఇలా రాక్షస జీవితాన్ని గడపాలి? నాతో ఉన్న వారంతా చనిపోయారు. ఇక నాకు ఆ కుటుంబంలో స్నేహితులు, మనుష్యులు, నా అన్నవారు ఎవరూ లేరు. అసలు నా బ్రతుక్కి అర్థమే లేదు. అందుకే ఇక నేను ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది. కానీ ఎలా చనిపోవాలి అని శంబాల ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనుషుల్లాగా మామూలుగా చనిపోవడానికి అతని దేహం చిన్నదేమీ కాదు, ఒక కొండంత ఆకారంలో ఉంటుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఎంత ఆలోచించినా ఎలా చావాలని నాకు అర్థం కావటం లేదు. అదిగో ఆ ఎత్తైన కొండ మీద నుండి చనిపోదామంటే ఆ కొండపై నుంచి కిందికి దూకడానికి నాకు 1 అడుగు చాలు. కాబట్టి దానివల్ల నాకు అసలు ఏమి సముద్రం అని చచ్చిపోదాం అనుకుంటే సముద్రం లోతు కూడా నా మోకాలి లోతు వరకు కూడా రాదు. పోనీ నాకు ఎలాగూ ఏ రూపంలోకైనా మారే శక్తి ఉంది కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోకి మారి వారిలాగా ఆత్మహత్య చేసుకొని చనిపోదాము అనుకుంటే ఆ రూపంలో చావడానికి ప్రయత్నించిన నిమిషం ఆ ప్రమాద పరిస్థితిలో నా అసలు రూపం నాకు వచ్చేస్తుంది. మరి ఇక నేను ఎలా చావాలి అంటూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు శంబాల. అయితే అతను ఎంత ఆలోచించినా చనిపోవడానికి మార్గం అయితే దొరకదు. అయితే ఇక ఇలా ఉండగా ఒకసారి అడవిలోకి మహా తేజస్సు అయిన హిమాలయాల్లో తపస్సు చేసిన ఋషి వస్తాడు. ఆయన తేజస్సు చూసి ఈ శంబాల ఇలా అనుకుంటాడు, ఈ ఋషి ఎవరో కానీ ఆయనలోని తేజస్సును చూస్తుంటే తప్పకుండా నా సమస్యకు పరిష్కారం చెప్పగలడు అనుకుంటున్నాను. ఇతడి అడిగి ఎలాగైనా సరే ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి పొందాలి. కాకపోతే ఇప్పుడు ఇంత పెద్ద దేహంతో ఆయన ముందుకు వెళ్తే బహుశా ఆయన నాకు సహాయం చేయకపోవచ్చు. కాబట్టి మనిషి రూపం దహించి ఆయన రూపం దగ్గరికి వెళ్తాను అని వెంటనే శంబాల తన రాక్షస రూపం నుండి మనిషి రూపంలోకి మారిపోయి ఆ ఋషి ముందుకు వెళ్ళి ఆయన దగ్గర ఇలా అడుగుతాడు, అయ్యా, నేనొక భయంకరమైన రాక్షసుడిని. నా పేరు శంబాల. ఎంతో కాలం నుంచి నాకు ఒక సమస్య వేధిస్తుంది. దానికోసమే మీ వద్దకు వచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అయితే తన రాక్షసుడు అని చెప్పినా కూడా ఆ ఋషి మాత్రం ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఇలా అడుగుతాడు, చెప్పు నాయనా, నాతో ఏం పనుంది? నాకు చేతనైనంత సహాయాన్ని నీకు అందిస్తాను అని చెప్పడంతో ఆ రాక్షసుడు తన సమస్యని మొత్తం చెప్పుకొని తాను ఇక బ్రతకలేనని, తాను చనిపోవడానికి ఒక మార్గం చూపించమని అడుగుతాడు. అప్పుడు ఋషి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు, నాయనా, నీ సమస్య నాకు అర్థమైంది. నువ్వు చనిపోవాలి అనుకోవడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇవి రాక్షసులకు రోజులు కావు. ఈ రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు నీ జీవితం చాలించాలి అనుకోవడం మంచిదే, కానీ నీకు ఇంకా చాలా ఆయుష్ ఉంది. నువ్వు
ఇప్పటికిప్పుడు బలవంతంగా చనిపోతే నీకు మిగిలిన ఆయుష్ వల్ల మళ్ళా నువ్వు మరో జన్మ ఎత్తాల్సి వస్తుంది. మరో జన్మ? అవునా? నా వల్ల కాదు స్వామి. నాకు మోక్షం దొరికే అవకాశం లేదంటారా? నీ కర్మఫలం పూర్తయ్యే వరకు నువ్వు మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. కాబట్టి ఉంటే ఈ రాక్షసిగాని మిగిలిన ఆయుధాన్ని పూర్తి చేసుకో. లేకపోతే చనిపోయి మరో జీవిగా జన్మించాల్సి ఉంటుంది. ఇక నేను రాక్షసుడిగా జీవించలేను అని మరో జన్మ ఎత్తడమే మేలు అనిపిస్తుంది. అయితే నీకు ఏ జన్మ కావాలో కోరుకో నాయనా. నీకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగిస్తాను అని ఆ ఋషి అనగానే శంబాలకు ఏ జన్మ కోరుకోవాలో అర్థం కాక ఆ ఋషిని ఇలా అడుగుతాడు. స్వామి, ఈ జన్మ నుండి నాకు విముక్తి పొందాలని ఉంది. కానీ మళ్ళీ ఏ జన్మలు ధరించాలో నాకు అర్థం కాకుండా ఉంది. తేల్చుకోలేకపోతున్నాను. ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలని అడగటంతో ఆ ఋషి ఒక చిన్న నవ్వు నవ్వి రాక్షసుడితో ఇలా అంటాడు. సరే, అయితే ఈ భూమండలంలో అన్ని జన్మలోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. నువ్వు అదే కోరుకో. మిగిలిన ఆయుష్ని మానవ జన్మగా పరిపూర్ణం చేసుకో అని శంబాలతో అంటాడు. అది విన్న శంబాల మానవ జన్మ అని అనగానే కొంచెం తటపటాయించి ఋషితో మళ్ళీ ఇలా అంటాడు. స్వామి, మీరన్నట్టు ఆ మానవ జన్మ ఎత్తడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే అంతకంటే ముందు అసలు ఈ మానవుడు ఎలా ఉన్నాడు? ఆ మానవ రూపంలోనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సరే నాయనా, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అలాగే కానివ్వు. మానవ మధ్య కొంతకాలం జీవించి మళ్ళీ నా దగ్గరికి రా అని చెప్పటంతో శంబాల అక్కడి నుండి బయలుదేరి ఒక నగరానికి వెళ్ళి మానవ రూపాన్ని ధరించి మానవుల మధ్య తిరుగుతాడు. అక్కడ ఒక ఇంట్లో ఉండి మనుషులను గమనిస్తూనే ఉంటాడు. ఆ మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. దాంతో ఇలా అనుకుంటాడు. నిజమే, ఈ మనుషులందరూ ఎంతో సౌమ్యంగా సమాజం కోసం తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తున్నారు. నేను ఈ రాక్షస విడిచి వీరిలా జీవిస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉండగా ఆ నగరానికి రంగస్వామి అనే ఆ నగర రక్షకుడు వస్తాడు. అతడు చూడడానికి చాలా గంభీరంగా ఉండడం, అతడి చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని గౌరవిస్తూ ఉండడంతో అతడి గురించి తెలుసుకోవాలని శంబాల తన పక్కన ఉన్న వ్యక్తిని ఇలా అడుగుతాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు అతన్ని అంతలా గౌరవిస్తున్నారు? ఓహో, అతని గురించి మీకు తెలియదా? అతను ఈ నగరానికి రక్షకుడు. రంగస్వామి యోధుడు, వీరుడు. అతడు ఏ నగరంలో ఉన్నంత వరకు ఎవరికైనా ఏ ఆటంకము రాదు. ఈ నగరంలో ఉన్నంత వరకు మాకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని మా నగర వాసులకు గట్టిగా నమ్మకం. అందుకే అతనంటే అందరికీ అంత గౌరవం అని చెప్పడంతో రంగస్వామి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి శంబాల అతడి వద్దకు వెళ్తాడు. అయితే, అయ్యా, మీరేనా రంగస్వామి? అంటే మీరు గొప్ప యోధుడని, వీరుడని అందరూ అంటున్నారు. అవునవును, నువ్వు నా గురించి తెలుసుకున్నది నిజమే. ఈ నగరాలలో ఏకైక యోధుడిని నేనే. నేను ఎక్కడున్నా అక్కడ సుభిక్షంగా ఉంటుంది ప్రాంతం. ఇక్కడ ఉన్నానని తెలిసే శత్రువులు గుండెల్లో వినంబులు మోగుతాయి. ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు. అసలు నేనంటే ఎవరనుకున్నావు? అంటూ రంగస్వామి తన శక్తి సామర్థ్యాలను గురించి అన్ని శంబాల దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు అంతెందుకు, ఒకప్పుడు ఆ విక్రమార్కుడు ఇటువంటి వారి ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపాలని చూస్తూ ఉంటారు. కానీ దొరికితే మాత్రం ఎటువంటి రాక్షసుడినైనా సరే చీల్చి చెండాడే గుణం నాలో కూడా ఉంది అని మరింత ప్రగల్భాలు పలికేసరికి శంబాలకు ఎక్కడలేని కోపం వచ్చి తనలో తాను ఇలా అనుకుంటాడు. నేనేదో సాధారణ వ్యక్తిలాగా వీళ్ళలో కలిసి బ్రతకాలని అనుకుంటే వీరేంటి రాక్షసులని చంపాలనుకుంటున్నాడు. వీరు ఇంత మాట అన్న తర్వాత కూడా నేను ఇంకా ఇలా మనిషి రూపంలో ఉంటే అది నా రాక్షస జాతికి అవమానం. వీడి సంగతి ఏంటో చెబుతాను అంటూ మానవ రూపంలో ఉన్న శంబాల ఒక్కసారిగా బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయి ఆ రంగస్వామికి అసలు రూపం చూపిస్తాడు. అది చూసి నిలువున వణికిపోయి రంగస్వామి, అయ్యయ్యో,
నువ్వు రాక్షసుడివా? నీ గురించి నిజం తెలియక ఏదేదో మాట్లాడాను. నన్ను క్షమించేయి, వదిలేయి నన్ను. నేను మళ్ళీ నీకు కనపడను. అదేంటి, ఇప్పటి వరకు నాలాంటి రాక్షసుడు కనిపిస్తే ఏదో చీల్చి చెండాడుతాను అన్నావు కదా, మరి ఇంతలోనే ఏమైంది? నువ్వు మనసులో పెట్టుకోకు. ఏదో నా గురించి కొంచెం గొప్పగా చెప్పుకుందామనుకున్నాను. అది నిజం కాదు. నన్ను క్షమించండి అని వేడుకోవడంతో శంబాల వికృతంగా నవ్వి రంగస్వామితో ఇలా అంటాడు. సరే అయితే, నువ్వు నా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నా కాళ్ళకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. మరొక మాట, ఇంకొకసారి ఇలా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించడంతో ఆ రంగస్వామి వణికిపోతూ ఆ రాక్షసుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత కాళ్ళ మీద పడతాడు. తర్వాత శాంతించిన శంబాల, సరే ఇకపో, మళ్ళీ నాకు ఎప్పుడు కనబడకు అని చెప్పడంతో రంగస్వామి అక్కడ నుండి పారిపోతాడు. ఇక ఈ సంగతితో మనుషుల ప్రతాపం ఏపాటితో తెలుసుకున్న శంబాల, ఈ మనుషుల ప్రతాపం గురించి నేను ఏదో ఊహించి వస్తే మీ ఇల్లేంటి ఇలా ఉన్నారు? సరే, మరో 2 మనుషులను కూడా చూద్దాం. తర్వాత ఈ మనిషి జన్మ ఎత్తాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను అని శంబాల అక్కడి నుంచి మాయమైపోయి ఆ నగరంలోని ఒక శ్రీమంతుడు ఇంటికి వెళ్తాడు. అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ శ్రీమంతుడు పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు చాటుగా వింటాడు శంబాల. పేరయ్య, నీకు తెలియనిదేముంది? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అయ్యా. నీ కూతురికి ఉన్న అందానికి ఎవరైనా సరే కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటాను. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి. నేను రేపు ఉదయమే ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అయ్యా అని పేరయ్య వెళ్ళిపోతాడు. అయితే అప్పటి వరకు ఆ మాటలు విన్న శంబాల ఇలా అనుకుంటాడు. అసలు ఈ శ్రీమంతుడు నాలాంటి ఒక రాక్షసుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడా లేడా తెలుసుకుందామని వెంటనే ఒక అందమైన యువకుడి రూపంలో మారిపోయి ఆ శ్రీమంతుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నన్ను పెళ్ళిళ్ళ పేరయ్య పంపించాడు. మీ అమ్మాయి గురించి విన్నాను. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్ళాడుతాను అని అనడంతో ఆ శ్రీమంతుడు మాయా రూపంలో ఉన్న శంబాలను అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్తాడు. లేదయ్యా, నీతో మాట్లాడిన తర్వాత ఎందుకో నువ్వు మా అమ్మాయికి సరైన జోడివి కాదు అనిపిస్తుంది. కాబట్టి నేను మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అతను కరాఖండగా చెప్పడంతో మళ్ళీ శంబాలకు ఎక్కడలేని కోపం వచ్చి తన రూపం అందమైన యువకుడి నుండి భయంకరమైన రాక్షసుడి రూపంలోకి మారిపోయి శ్రీమంతుడికి బెదిరిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పు, నీ అమ్మాయినిచ్చి నాకు వివాహం చేస్తావా లేక నీ ప్రాణం తీయమంటావా అని అడుగుతాడు. అయితే ఊహించని ఈ పరిణామానికి శ్రీమంతుడు నిలువున వణికిపోతూ, నువ్వు అడిగినట్టే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను. నన్ను వదిలిపెట్టే బాబు అని వేడుకోవడంతో ఆ శంబాల భయంకరంగా నవ్వి శ్రీమంతుడితో ఇలా అంటాడు. భయపడకు. అసలు నీ మనుషులు ప్రేమాభిమానులకు ఎంత విలువనిస్తారో తెలుసుకుందామని వచ్చాను. నీ కూతురుపై ప్రేమతో మంచి సంబంధం తీసుకొచ్చి ఆమెకు పెళ్లి చేద్దాం అనుకున్నావు. ఇక నేను ఒక రాక్షసుడిని అని తెలిసి కూడా నీలో ప్రాణభయం మొదలయ్యేసరికి నీ కూతురి మీద ఉన్న ప్రేమ పోయి నా ఎలాంటి రాక్షసుడికి కూడా ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు. అంటే నీ కూతురి మీద ప్రేమ కంటే నీ ప్రాణమే నీకు ఎక్కువైనది. సరేలే, ఇక వస్తాను అని మనసుల్లో ఉండే ప్రేమ అభిమానాల గురించి తెలుసుకున్న తాను బిగ్గరగా నవ్వి అక్కడి నుండి మాయమైపోతాడు. చివరిగా అదే నగరంలో ఉన్న శివశాస్త్రి మహాభక్తుడి దగ్గరికి వెళ్తాడు. ఈ శివశాస్త్రి ఎప్పుడు నిత్యం తన ఇంట దేవుడికి పూజ చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఆ దేవుడు సేవలో నిమగ్నమై ఉంటాడు. ఇక అదే పని ఇంటికి జనం ఇతడిపై ఉన్న నమ్మకంతో తండోపతండాలుగా వచ్చిపోతూ ఉంటారు. మరి ఇతడు నా పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడో చూద్దామని అనుకుని ఆ రోజు రాత్రి శివశాస్త్రి ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ శంబాల తన నిజ రూపంలో శివశాస్త్రి ముందుకు వెళ్తాడు. అయితే ఒక్కసారిగా శివశాస్త్రి ఆ బ్రహ్మ రాక్షసుడిని చూసి వణికిపోతాడు. అని చూసి శంబాల ఇలా అంటాడు. ఏంటి, ప్రతిరోజు తప్పనిసరిగా నిత్యం
ఆ దైవనామస్మరణలో ఉండి నువ్వు కూడా నన్ను చూసి వణికిపోతున్నావా? నీ దేవుడిపై నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు? నేను నా దేవుడిని పూర్తిగా నమ్ముతున్నాను. మరి ఎందుకు వణికిపోతున్నావు? నీకు నీ దేవుడిపై నమ్మకం కంటే నీ ప్రాణంపై ఆశ ఎక్కువగా ఉంది. అందుకే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు. లేదంటే నీ భారం అంతా ఆ దేవుడిపై వేసి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేవాడివి. నువ్వు చేస్తున్నదంతా కూడా ప్రజల కోసం, నీ పేరు కోసం చేసే పూజలే తప్ప నిజంగా ఆ దేవుడి సేవ కాదు. అందుకే నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు. లేదు లేదు, నాకు ప్రాణ భయం అస్సలు లేదు. సరే, అది చూద్దాం. అయితే ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టాలి అంటే నువ్వు నాకు జేజేలు కొట్టాలి, లేదా ఇప్పుడు నేను ఈ ప్రాణాలను తీసుకుపోతాను అని చెప్పడంతో ఆ శివశాస్త్రి మరింత వణికిపోయి శంబాల చెప్పిన విధానంగా చెప్పినట్టు చేస్తాడు. దాంతో శంబాల నమ్మి అక్కడి నుండి మాయమైపోతాడు. అలా మనుషుల యొక్క భక్తి గురించి కూడా అతడికి అర్థమవుతుంది. ఇక తిన్నగా ఆ ఋషి వద్దకు చేరుకున్న శంబాల ఇలా అంటాడు. స్వామి, తమరు మానవ జన్మ ఉత్తమమైనది అన్నారు. కానీ ఈ మనుషులు వట్టి అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలాలను తన అదుపులోకి తెచ్చుకొని నాగరికతకు సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా కూడా ఒక పూటకం, నాటకం. వాళ్ళు కోరిని ఆచరించే పనులపై కూడా వారికి నమ్మకం లేదు అంటూ తను చూసినవన్నీ కూడా చెప్పుకొస్తాడు శంబాల. అంతా విన్నాక ఆ ఋషి ఇలా అంటాడు. సరే నాయన, మనిషి జన్మ కాకపోతే ఇక నువ్వు ఏ జన్మ కోరుకుంటావో చెప్పు మరి అని ఋషి అడుగుతాడు. అప్పుడు శంబాల ఇలా అంటాడు. నేను మనిషి జన్మ కాదు అని ఎప్పుడు చెప్పాను? నేను మానవ జన్మనే పొందాలి అనుకుంటున్నాను. అది శంబాల అనగానే ఋషి కాస్తంత ఆశ్చర్యపోతూ, ఏమిటి, ఈ మనుషుల గురించి ఇంత తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మనిషి జన్మ ఎత్తాలి అనుకుంటున్నావా? ఎందుకో తెలుసుకోవచ్చా? అవును, ఎందుకంటే ఎంత బూటకంగా జీవిస్తున్నా కూడా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ ఈ మనసులో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరం ఉంచడానికి వాళ్ళు తమ విశ్వాసాలను కూడా పక్కన పెట్టగలరు. ఇక ఒక మనిషిగా జీవించడంలో ఏదో ఆకర్షణ ఉంది. బతికి ఉన్నంత కాలం జీవనద ఆకాశం ఉంది. మానవ జన్మ నాకు ఇచ్చింది. అందుకే మనిషిగానే పుట్టాలి అనుకుంటున్నాను అని శంబాల చెప్పడంతో ఆ ఋషి మంత్రజాలం చల్లగానే శంబాల రాక్షసుడిగా అంతమైపోయి అదే నగరంలో ఎక్కడో ఒక కుటుంబంలో మనిషిగా పుడతాడు. అలా రాక్షసుడిగా కోల్పోయిన అన్ని భావోద్వేగాలను మనిషిగా అతడు అనుభవించాలి అనుకుంటాడు, అనుభవిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, ఒక్కసారి జీవితంలో అవకాశం అనేది వస్తుంది. దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, వినియోగించుకోవాలి. రానున్న రాజయోగాన్ని ఎప్పటికీ మనం అదృష్టంగానే భావించి మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మనిషి ఆశావాదని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఇంకా చెప్పాలంటే మనిషిని ఒక ఊసరవెల్లి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఊసరవెల్లి ఏ విధంగా తన రంగులను మార్చుకుంటూ అదే విధానంగా మనిషి జీవితంలో కూడా తన అవసరాలను, తన కోరికలను మార్చుకుంటూ ఉంటాడు. ఏది కనిపించినా అది కావాలనుకుంటాడు. ఎవరు ఎలా బతికినా వారిలాగా బ్రతకాలనుకుంటాడు. ఆ విధంగా మనిషికి అద్దే లేదు. ఇకపోతే ఆశ అంటారా? ఆశ అన్నది కూడా అంతులేనిది. దైవం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ఒక్కసారి దైవాన్ని పూర్తి విశ్వాసాలతో శ్రద్ధాభక్తిగా మనం నమ్మితే ఆ భగవంతుడు దేనినైనా సరే ఎదిరించే శక్తిని ఆ భగవంతుడు కనిపిస్తాడు. కాకపోతే అదే అందరి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను సాయి భక్తుడే, నేను సాయి భక్తురాలిని అని అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సాయి చమత్కారాలు జరుగుతాయా? సాయి లీలలు జరుగుతాయి అంటారా? అసలు మా ఇంట్లో సాయి మిరాకిల్ జరిగిందంటారు. మరి అందరూ సాయి భక్తులే అయినప్పుడు అందరి ఇళ్లల్లోనూ ఎందుకు సాయి చమత్కారాలు జరగవు? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు జరగవు అని. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము
అసలు మనం అడుగుతున్న కోరికలు తీరటంలోనే తెలుస్తుంది. మనం ఏదైనా కోరిక కోరితే వెంటనే తీరకపోతే ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటామే. అది ఎంత తప్పో తెలుసా? అసలు ఆ కోరిక తీరకపోవడానికి కారకులు ఎవరు? మనమే కదా. మనం తప్పు చేసి భగవంతుడిని నిందించడం ఏమిటి? తప్పు కదా. మన తప్పుని మనం తెలుసుకొని సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా. భగవంతుడు ఎప్పుడు దారి చూపిస్తాడు. ఆ దారిలో ఎన్ని ముళ్ళ బాటలు వచ్చినా మనం ఎదుర్కోవలసిందే, తప్పదు. దానిని తప్పించుకొని ఆ దారి కాదు దొడ్డి దారిలో పోదామంటే అవుతుందా? ఆ దొడ్డి దారిలో అన్ని ఎడబాటులే. ఇక ఏ దారి కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ భగవంతుడు నీకే వదిలేస్తాడు. తర్వాత నీ ఇష్టం అంటాడు. తర్వాత ఆలోచించండి. ఎప్పుడు మనకు తోడే ఉంటాడు. నమ్మిన వారికి నమ్మినంత అండ అంటారు మన పెద్దలు. అవునా కదా. మరి పెద్దలు బాబాగారు అందించిన ఈ గొప్ప సందేశాన్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఓం సాయి.